నామకరణం అనేది ఒక్కసారి జరుగుతుంది. బట్ అఖిల్ గారికి ఫ్యాన్స్ అందరూ నాకు అఖిల్ అని చెప్పి నామకరణం చేయాలి అన్నట్లుగా ఫ్యాన్స్ నుంచి వస్తుంది. దానికి ఏమైనా చేంజెస్ చేస్తున్నారా? టైటిల్స్లో అఖిల్ గారిది ఏమన్నా పేరు మారుతుందా? అఖిల్ అఖినేని. ఓకే, ఇంకొక అఖిల్ గారు బేసికల్లీ ఇందాక నాగార్జున గారు మాట్లాడుతూ పెయిన్ గురించి చెప్పారు కదా. ఎవరికైనా హీరో అన్నాక కమర్షియల్ సక్సెస్ అనేది కంపల్సరీ ఎవరైనా చూస్తారు, మీ ఫ్యామిలీలో అందరికీ ఉంది. సో ఈ సినిమా అనేది కమర్షియల్గా ఎలా తీసుకెళ్తున్నారు, ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు, మీ హోప్ ఏంటి ముఖ్యంగా? ఎందుకంటే మీరు చాలా పెయిన్ నుంచి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా పెయిన్ అండ్ సక్సెస్ అనేది నీడ్. సో ఎలా అప్పుడు ఆ టైంలో ఆ పెయిన్ నుంచి ఎట్లా బయటకు వచ్చారు, ఇప్పుడు సక్సెస్కి ఎట్లా? ఈ సినిమా మనం కమర్షియల్గా ఆలోచించలేము. వీ హ్యావ్ టు మేక్ ఇట్ హౌ ఇట్ ఈస్ సపోజ్ టు బి మేడ్. అందుకే ఆయన దాని వెనకాల పెద్ద జర్నీ ఉంది. మేము ఎక్స్పీరియన్స్ చాలా ఎంజాయ్ చేస్తూ పనిచేసాం, ప్రేమించి పనిచేసాం, చాలా రెస్పెక్ట్ ఇచ్చాం. ఈ స్క్రిప్ట్కి డిమాండ్ చేసిందా అలా రాసుకుని వచ్చారు ఆయన. సో మీరు రేపు సినిమా చూసినప్పుడు యూ విల్ కంప్లీట్లీ అండర్స్టాండ్ దేర్ ఈజ్ నో కమర్షియల్ క్యాల్కులేషన్ విత్ దిస్ ఫిల్మ్. ఇట్ ఈస్ ప్యూర్లీ అవర్ ఎఫర్ట్స్ ఆర్ జెన్యూన్ ఎఫర్ట్స్. నేను ఇది చాలా జెన్యూన్గా చెప్తున్నాను. జెన్యూన్ ఎఫర్ట్ టు పుట్ అ వెరీ 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 స్పెషల్ ఫిల్మ్. కథ విన్న వెంటనే ఈ కథ జరగాలి, ఈ కథ తీయాలి మనం. వీ హ్యావ్ టు క్రియేట్ ఇట్ ఇన్ టు అ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ బికాస్ వెన్ వీఆర్ హియరింగ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ సో స్పెషల్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ హ్యావ్ టు సే అబౌట్ దిస్. వాట్ ఇట్ విల్ బ్రింగ్ మీ టు 10th July మనం చూద్దాం. It is a genuine attempt from all of us, not just me. That's why I'm not speaking only on my behalf. I know from this seat here, from Taman to that side, and all the people behind, నాకు తెలిసి ఎంతమంది కష్టపడ్డారు దీనికి. ఈయన అఖిల్ సాయిల్ పట్టేసుకున్నాడు, నా వెనకాల ట్రక్కులు లారీలు సాయిల్ పట్టేసుకున్నారు అందరూ. సో నాతో చాలామంది పనిచేశారు. నాకు సార్ సార్ అంటే మీరు యాజ్ ఎన్ యాక్టర్ చాలా వ్యాస్ట్ కెరియర్ మీది, వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్. బట్ అఖిల్ గారు 10-11 ఇయర్స్లోనే మీరు మీ లైఫ్లో మీ కెరీర్లో ఎంత చూసారో అంతా చూసేసారు. అండ్ ఎక్కడ చూసారండి? చూసారండి సార్. అంటే యాజ్ ఏ ఫాదర్ చాలా అంటే నాకు బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే, నాకు ఇండస్ట్రీలో ఎవరు చెప్పినా సినిమా గురించి నాకు సార్ చాలా కథను నమ్మారు అని చెప్పి అందరూ చెప్పేవారు. సో యాజ్ ఏ ఫాదర్